రే మామ బోరు కొడుతుంది ఒక కథ చెప్పరా. కథనా? చెప్తాను విను. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. అతను ఉరి వేసుకుని చచ్చిపోయాడు. ఇలాంటి చెత్త కథలు కాదు మావా, ఏదైనా డిఫరెంట్ గా చెప్పు మావా. డిఫరెంటా? చెప్తాను విను. కథ పేరు సైక్ స్టోరీ. ఒక ఊర్లో ఒక మూగవాడు ఒక చెవిటి అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకునేవారు. ఆ మూగవాడు సూపర్ గా పాడేవాడు. మూగవాడు ఎలా పాడతాడు? రే మామా, నువ్వు గమ్మును వినరా. మూగవాడు ఎప్పుడైతే పాట పాడతాడో అప్పుడు ఆ చెవిటి అమ్మాయి అది విని పరిగెత్తుకుంటూ వచ్చేది. చెవిటి అమ్మాయి ఎలా వింటుంది? రే, నువ్వు గమ్మును కథ విను. ఒకరోజు మూగవాడు పాట పాడుతున్నాడు, చెవిటి అమ్మాయి వింటూ ఉంటుంది. ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు. ఆ ఇద్దరిని కళ్ళు కనిపించిన ఒక తాత చూస్తాడు. తాత పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్తాడు. పాపం యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోగొట్టుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ వీలు చైర్లోంచి లేచి సైకిల్ తీసుకుని బండి కిక్కు కొట్టి గుర్రం మీద టుడుక్ 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 అనుకుంటూ వాళ్ళ ఉన్న ప్లేస్ కి వస్తాడు. ఇద్దరు కలిసి ఉన్నది చూసి కోపంలో కత్తి తీసుకుని డిస్కం అని షూట్ చేస్తాడు. ఆ విల్లు బాణం వెళ్లి అబ్బాయి గుండె గుచ్చుకుంటుంది, అమ్మాయి చచ్చిపోతుంది. కొంచెం దయ చూపించరా. దయ చాలా ఉంది. మూగవాడు పాడటమేందో, చెవిటిది వినడమేందో, గుడ్డివాడు చూడడమేందో, వీలు చైర్లో వాళ్ళమ్మ లేచి సైకిల్ తొక్కి టుగు అక్కడికి వస్తే చివరికి వాళ్ళ నాన్నలా మారిపోతుందా? కత్తితో డుషు అని పేలిస్తే చివరికి ఇల్లు బాణం వెళ్ళి తగులుతాయా? అబ్బాయికి తగిలితే అమ్మాయి చచ్చిపోతుందా? కథ లాజిక్ కావాలి. నీకు డిఫరెంట్ కావాలా, లాజిక్ కావాలా? Download ShareChat.